హాయ్ అండి, బాగున్నారా అందరూ? ఈరోజు వీకెండ్ వ్లాగ్. నేను ఆల్రెడీ షార్ట్ వ్లాగ్, మినీ వ్లాగ్ పోస్ట్ చేశాను. వీకెండ్ కదా, హ్యాపీ పోలాకి వెళ్తున్నాము అని చెప్పి. మేము హ్యాపీ పోలా అంటే అది ఒక ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్. చిన్నపిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అన్నమాట. 3 to 3 years అబౌవ్ ఆడుకోవడానికి బాగుంటుంది. అండ్ పాపకి ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇప్పుడు, అంటే అంత చిన్న పాపకి కూడా ఎగ్జామ్స్ పెట్టారు. నర్సరీ ఫస్ట్ సెమిస్టర్ అయింది. సో నువ్వు బాగా రాస్తే టీచర్ అడిగింది చెప్పేస్తే ఓరల్గా నేను అమ్యూజ్మెంట్ పార్క్ తీసుకెళ్తాను అని అంటే అప్పుడు తను చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది. సో అందుకని చెప్పి ఇంకా నేను, మా హస్బెండ్, మామయ్య గారు, పిల్లలు అందరం బయలుదేరాము. సో మధ్యలోని సిటీలోనే మా ఆడపడుచు అండ్ పాపను కూడా కలెక్ట్ చేసుకుందామని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇగోండి వాళ్ళ అత్తగారు, మామయ్య గారు, మొత్తం ఫ్యామిలీ అంతా బిజీగా ఉన్నారు. సో పాపకు తినిపించేసింది మా ఆడపడుచు. అక్కడి నుంచి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ హ్యాపీ పోలాలో ఏంటంటే 1 hourకి 300, 2 kidsకి 550 తీసుకున్నారు మా దగ్గర. అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్. ఇంకా మనకి అన్ని పేమెంట్స్ ఉంటాయి అన్నమాట. కార్డ్ పేమెంట్, ఫోన్పే పేమెంట్ అదంతా ఉంటుంది. మెయిన్ ఏంటంటే పిల్లలకి సాక్స్ వేసుకెళ్ళాలి, ఎందుకంటే చాలా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు మొత్తము పార్క్ అంతా. అది ఆ ఏరియా అంతా చాలా హైజీన్గా ఉంది. పిల్లలు అయితే మాత్రం ఖచ్చితంగా సాక్స్ వేసుకుని ఆడుకోవాలి. అండ్ ఈవెన్ వాటర్ కూడా పిల్లలకి లోపల తాగించకూడదు, అంటే ఇక్కడ ఆడిపిస్తున్నారు కదా, ఇక్కడ తాగిపించకూడదు. ఆ బయట చిన్న కెఫ్టీరియా టైప్ ఉంది. సో అక్కడ మనకి పిల్లలు ఒకవేళ అలసిపోయినా కూడా ఏమైనా తినిపించడానికి అక్కడ ఉన్నాయన్నమాట. అంటే కేక్స్, సమోసా, నూడిల్స్, మ్యాగీ అన్నీ ఉన్నాయి అక్కడ. సో ఇక్కడ వచ్చేసి అన్ని అవైలబుల్గా ఉన్నాయి. ఎంత బాగా ఆడుకున్నారంటే హితిక అండ్ జైషు చాలా, అంటే జైషుకి అయితే మాత్రం ఇది ఫస్ట్ టైం కదా, తను ఎప్పుడు ఇంటి దగ్గర ఆడుకునేది, లేదంటే బీచ్కి తీసుకెళ్లే వాళ్ళం. సో ఇలా ఉంటాయని అసలు తనకు తెలియదు. తనైతే చాలా ఎంజాయ్ చేసింది, మొత్తము పరిగెడుతూనే ఉంది ఒకదాని వెనకతలో ఒకటి. సో లక్ ఏంటంటే ఆ రోజు ఖాళీగా ఉందన్నమాట. ఇది మేము వెళ్ళింది సాటర్డే మార్నింగ్ స్టార్ట్ అయ్యాం, కానీ ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం చిల్ అవుట్ అయ్యి ఆఫ్టర్నూన్ 2కి ఇలాగా అక్కడికి వెళ్ళామన్నమాట. సో ఎలాగో 1 or 2 hours మేము తీసుకుంటాము. సో ఆ టైం అయిపోయిన తర్వాత ఇంకా అలా బీచ్కి వెళ్ళొచ్చు అని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాము. సో మేము 2కి బయలుదేరాము. ఇంకా మేబీ ఈవినింగ్ 4 నుంచి అయితే చాలా రష్గా ఉండొచ్చు, ఎందుకంటే వీకెండ్స్ కదా, పిల్లల్ని తీసుకురావచ్చు. సో మేము 2కి వెళ్ళాము, ఖాళీగా ఉంది. అందుకే నేను కూడా ప్రశాంతంగా వీడియో తీసుకున్నాను. అండ్ ఇక్కడ కింద ఏరియా చూసారా, కింద కూడా ఒకవేళ పిల్లలు పడిపోయినా, తన్నుకుంటూ పడిపోయినా, ఆడుకుంటూ పడిపోయినా కూడా వాళ్ళకి షార్ప్ ఎడ్జెస్ అన్నవి లేవు. అండ్ చాలా నీట్గా అనిపించింది నాకు. అంటే మామూలుగా ఇంటి దగ్గర ఆడుతున్నా కూడా ఎక్కడ తగిలేస్తుందో, ఏం తగిలేస్తుందో అని టెన్షన్ పడుతూ ఉంటాం కదా పిల్లలకి. అక్కడైతే అలా లేదన్నమాట, ఏది కూడా తగిలేలాగా లేదు అనిపించింది. సో మేము ఇంకా వదిలేసాము ఆడుకోమని చెప్పి. తను చెప్తుందన్నమాట, ఇది నేను చూశాను యూట్యూబ్లో, ఇది చూశాను అని చెప్తుంది. అవన్నీ ఆడించాము. బట్ 3 years కదా, కొంచెం కొన్ని ఆడగలిగింది, కొన్ని ఆడలేదు. ఖచ్చితంగా వైజాగ్లో అయితే నాకు ఇది నచ్చింది. అక్కైపాలెం దగ్గర కూడా ఒకటి పెట్టారంట, సేమ్ ఇండోర్ అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిది. సో దీనికంటే పెద్దది అనుకుంటా అది. నాకు అంత క్లియర్గా ఐడియా లేదు. మేము నెక్స్ట్ టైం పాపను అక్కడికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. తను ఒకవేళ ఇక్కడ వెళ్తూ బోర్ కొట్టినట్టయితే ప్లేస్ మార్చాలి కాబట్టి తీసుకెళ్తాం. బట్ ఇది బోర్ కొట్టేలాగా అస్సలు లేదు ఈ ప్లేసు, ఎందుకంటే చాలా ఎంజాయ్ చేసింది. నేను రాను అనేసింది కూడా లాస్ట్ లో, అంత నచ్చేసింది. వైజాగ్ లో ఎవరికైనా అంటే కిడ్స్ 3 years అబౌవ్ ఉంటే వాళ్ళు గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళలేం కదా, అప్పుడే మట్టిలో ఆడించలేము, పడిపోతే ఏమైనా చెక్కుంటదని భయం, రాళ్ళు అవి నోట్లో పెట్టుకుంటారు, అవన్నీ ఇసుకది తినేస్తారని కొంచెం భయం వేస్తుంది కదా. అలా కాకుండా వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఇలాంటి పార్క్స్ అయితే ఉండాలి. ఇలాంటి పార్క్ లో వాళ్ళని ఆడిస్తే బాగుంటుంది అనమాట. అందులోని మీకు తెలుసా ఆ రోజు బయట ఎంత ఎండగా ఉందంటే, ఇది ఎండాకాలం ఏమో, రోహిణీ కార్తె అంటారు కదా ఎండాకాలంలో, అది ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది మాట. సో ఇక్కడ ఎంచగ్గా మీకు ఇంకా స్పెసిఫై చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఇది ఏసీనే. సో పిల్లలు ఎంచగ్గా అలసిపోయినా కూడా ఒక 2 నిమిషాలు కూర్చుంటే మళ్ళీ చల్లగా ఉంటుంది అనమాట. సో ఇది క్లైంబింగ్, సో అన్ని అవైలబుల్ ఉన్నాయి. పాప అయితే ఇక్కడ ఎక్కలేకపోయింది, చిన్నపిల్ల కదా, పడిపోద్దేమో మాకే టెన్షన్ వచ్చింది.
సో అది మాట మనం ఆడించాలి అని ఫిక్స్ అయితే ఇప్పుడు చూడండి స్కూల్కి వెళ్తున్నారు, మళ్ళీ ట్యూషన్కి వెళ్తున్నారు. నేనైతే గేమ్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను స్టడీ కంటే. నేను వాళ్ళకి మంచి మామ్ ని అవుదాం అనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు లైక్ వాళ్ళు ఏమవుదాం అనుకుంటున్నారో ఆ ఇంట్రెస్ట్ ని ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని. నేను చాలా ప్రిపేర్ అవుతున్నాను. అండ్ మీకు తెలిసే ఉంటుంది, పేరెంటింగ్ కోచ్ అని సౌజన్య సమ్ ఏదో యూట్యూబ్ ఛానల్ ఉంది, తనని ఫాలో అవుతున్నాను. ఎస్ కదా, ఇది మనం కూడా చేయొచ్చు కదా అనిపిస్తుంది. నేను మా అమ్మ చెప్పిన టిప్స్ ఇవన్నీ ఫాలో అవుతుంటాను. మా అమ్మ కూడా నా ఇష్టానికే, అంటే మీకు ఏది ఇంట్రెస్ట్ అన్నట్టుగానే నన్ను పెంచింది. సో నేను నా పిల్లలకి ఆ ఫ్రీడమ్ ఇద్దామని ఫిక్స్ అయ్యాను. సో తను స్పోర్ట్స్ లో ఉంటుందా, మినిమం ఎడ్యుకేషన్ అయితే ఉంటుందిలేండి ఎవరికైనా, బట్ తను స్పెషల్ గా ప్రతి కిడ్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా, అది తినలో ఏముంది, జైషులో ఏముంది, వైషులో ఏముంది అని నేను చెక్ చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా తను డాన్స్ వేసిన, లేకపోతే నేను ఎప్పుడైనా బ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు తను హలో ఫ్రెండ్స్ అంటుంది కదా, సో అందులో అయినా ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, తన డాన్స్ సాంగ్స్. బట్ తనకి మోస్ట్లీ హోంవర్క్ చేసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంటికి వచ్చేసి వెంటనే బుక్స్ ఓపెన్ చేస్తుంది, వెంటనే బుక్స్ ఓపెన్ చేసి టీచర్ హోంవర్క్ ఇచ్చారు అంటది. సో ఆ హోంవర్క్ కంప్లీట్ చేసేసిన తర్వాతే లంచ్ చేస్తుంది. వాళ్ళకి 9 to 12 కదా, సో 1 వరకు హోంవర్క్ కంప్లీట్ చేసుకుని దాని తర్వాత తను లంచ్ చేసుకుంటుంది. మళ్ళీ ఈవినింగ్ లేచి లేగానే బుక్స్ ఓపెన్ చేస్తుంది. నేనేమో ఇది గేమ్స్ స్పోర్ట్స్ అని నేను అనుకుంటుంటే నేనేదో ఎప్పుడు చదువుతూనే ఉండేలాగా అనిపిస్తుంది. సో ఏదైనా నాకు చాలా ఇష్టం, తన ఇంట్రెస్ట్ ని నేను ఇంట్రెస్ట్ గా తీసుకుంటాను. సో అది మాట. ఇక్కడైతే నేను అక్కడ మీకు క్లియర్ గా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ నేను కొంచెం అంటే న్యూ యూట్యూబర్ని కాబట్టి కొన్ని మీకు చూపించేటప్పుడు షై ఫీల్ అవుతున్నాను కొంచెం, నేను అది క్లియర్ చేసుకోవాలి. అండ్ యా, ఇక్కడ 3 years జస్ట్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఆడుకోవడానికి స్పెషల్ ఏరియా లాగా ఇక్కడ డిజైన్ చేశారు అనమాట. అంటే చిన్న కిచెన్, కొంచెం మిడిల్ కిచెన్, కొంచెం పెద్ద కిచెన్ అట్లాగా అరేంజ్ చేశారు అనమాట. దానికి ముందు ఒక చిన్ని డైనింగ్ టేబుల్ కూడా ఉంది, భలే క్యూట్ గా ఉంది ఆ డైనింగ్ టేబుల్. అండ్ దాని పక్కన ఒక ఇల్లు లాగా ఉంది మాట, కంప్లీట్ హోమ్ సెటప్. లోపలికి వెళ్తే కబోర్డ్స్ కూడా ఉన్నాయి. చూడండి, ఇది ఏమో స్టేజ్ లాగా అన్నమాట. ఇక్కడ ఎంచక్క గెంతుతుంది. ఇంకా ఈవినింగ్ 5 అయ్యేసరికి చాలా మంది పిల్లలు వస్తారంట అక్కడ చెప్పారు. సో నాకు తెలిసి బెస్ట్ టైము అంటే యూజువల్లీ పిల్లలు ఏంటంటే పక్క వాళ్ళకి ఏది కావాలో వీళ్ళకి అదే కావాలి కదా. సో అలా కానీ ఉంటే ఆఫ్టర్నూన్ టైమ్స్ తీసుకెళ్ళి అటు నుంచి అటు, ఎలాగో వైజాగ్ లో ఉన్నదాన్ని నేను ఇంట్రడ్యూస్ చెప్తున్నాను కాబట్టి చక్కగా ఆఫ్టర్నూన్స్ ఇక్కడ ఆడిపించి తర్వాత అలా బీచ్కో కైలాసగిరిలో నాకేమి పెద్దగా కొత్తగా ఏం కనిపించలేదు. ఐ మీన్ బీచ్కో అక్కడ ఇంకా చాలా పార్క్స్ ఉన్నాయి, అలా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకు కూడా డిస్టర్బెన్స్ ఉండదు. మోస్ట్లీ పిల్లలు పక్క వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు అది లాక్కుంటూ ఉంటారు, అక్కడికే వెళ్తారు. ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా కూడా అక్కడికే వెళ్ళి ఆడుకుంటారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇద్దరే ఉన్నారు, హితిక అండ్ జైషు. ఇక్కడ కూడా చిన్నది వాళ్ళు అలానే చేసుకుంటూ ఉన్నారు. సో ఏంటంటే ఇక్కడ మేము మా ఆడపడుచుకి వీడియో తీస్తున్నాను, తను కూడా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసింది, ఆ స్మాల్ ఎంకరేజ్మెంట్. తను కూడా చాలా టాలెంటెడ్, నవీన మ్యాజికల్ బ్లాగ్స్ అని. సో తనకి వీడియో షూట్ చేస్తుంది అనమాట. నాకు మా హస్బెండ్ షూట్ చేశారు. సో మేము కూడా ఇంకా మాకు ఒక యాక్టివిటీ ఉండాలి కదా, సో మేము అలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా మా మామయ్య గారు వచ్చేసి పాపను ఆడిస్తున్నారు. హితిక కొంచెం దీనికన్నా పెద్దది కదా, సో తను ఇండివిజువల్ గా అటు సైడ్ వెళ్ళి ఆడుకుంటుంది. ఇద్దరు ఒక దగ్గర ఆడుకోవట్లేదు, ఒక్కసారిగా కిచెన్ దగ్గరికి వెళ్ళారు, ఇద్దరు కొట్టేసుకున్నారు, మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళు ఆడేసుకుంటున్నారు. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా హితిక తను. సో ఇక్కడ ఇంకా మా మావయ్య గారు వాళ్ళని చూసుకుంటూ ఉన్నారని మేము రిలాక్స్ అవుతున్నాము పక్కన వీడియోస్ వ్లాగ్స్ అవి తీసుకుంటూ. అండ్ దీని తర్వాత ఇంకా 1 hour అయితే అయిపోయింది. ఇంకా కొంచెం కాఫీ తాగేసి బయలుదేరదామని చెప్పి మేము బయలుదేరుతున్నాము. అక్కడ కాఫీ చాలా టేస్టీగా ఉంది, ఇది చెప్పాలి. ఎందుకంటే కొద్దిగా అలసిపోయిన తర్వాత మాకు కూడా మార్నింగ్ నుంచి అలాగా అలసిపోయినట్టు అనిపించి అక్కడ కాఫీ తీసుకున్నాము, బాగా అనిపించింది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం.